3 రాష్ట్రాలు కలిపి 15 ఇచ్చింది. దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఇస్తాము అన్నారు. 29 సంవత్సరాలు అయింది అది పూర్తయి. 29 సంవత్సరాల యావరేజ్ తీస్తే 4 టీఎంసీలే చెన్నైకి పోయినాయి. 15 ఎన్నడు పోలేదు, సగం కూడా పోలే ఎన్నడు. యావరేజ్ చెన్నైకి పోయినాయి 4. ఎందుకు? ఈ తెలుగు గంగ పోయేటప్పుడు ఇడిదిక్కు మోటార్లు వేసిరి, అడిదిక్కు మోటార్లు వేసిరి, రైతులు గుంజుకుండ్రి, పంటలు పండించుకుండ్రి. ఎవరిని కాదంటావు? ఏసీఆర్పీఎఫ్ ఏం చేస్తుంది? 4 టీఎంసీలే ముట్టినాయి చెన్నైకి యావరేజ్ ఇన్ 29 ఇయర్స్. రేపు ఈ ఇంటర్లింకింగ్ తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ పోతే మన వరంగల్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా మనం వాడుకుంటాం కదా. వి విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషియరీ కదా. ఇటు 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందనే పట్టుకపోతాం. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికెళ్ళిపోతామంటే నువ్వు డూడు బసవన్న లెక్క తలుపుడేంది? ఇటు కృష్ణాలో అన్యాయం, అటు గోదావరిలో అన్యాయం. ఇది ఒక శాశ్వతమైనటువంటి ద్రోహం మనకు జరుగుతూ ఉంది. ఇంకా దీనికి అందమైన ముసుగులు, లీకులు ఇస్తున్నారు. మీరు ఈ మధ్య చదువుంటారు లీకులు. ఏమిస్తుండ్రు? జల జగడాలకు చెక్కు పెట్టడానికి కేంద్రం మాస్టర్ స్ట్రోక్ అట. ఏంది మాస్టర్ స్ట్రోక్? తెలంగాణను ముంచుడా? ఇది అద్భుతమైన ఫార్ములా అంటాడు ఒకడు. దానికి లీకులు ఇచ్చి టీవీల్లో, పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు, సుజలాం సుఫలాం అని రాసిండ్రు. ఎవరికి సుజలాం, ఎవరికి సుఫలాం? ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ అమలైతే ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు నిష్ఫలం. మనకేం రాదు, అన్ని పోవుడే తప్ప. మన సమ్మక్క సాగర్ పోతాయి, డైవర్షన్ వాటర్లో 45 టీఎంసీ పోతుంది, ఇంటర్లింకింగ్లో రావాల్సిన 74 టీఎంసీలు పోతుంది, అనుమతులు రావాల్సిన 139 టీఎంసీలు పోతుంది, కృష్ణా నదిలో ట్రిబ్యునల్ ముందు 90 టీఎంసీలకు ఎఫెక్ట్ అవుతుంది, నేషనల్ ప్రాజెక్ట్ రాకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు మాత్రం నిష్ఫలం. దీనికి మన రేవంత్ రెడ్డి గారు తలలూపుడు, ఇంకా ఈ లీకులు రాయించుడు. అంటే రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఇప్పుడు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు లేదు, తెలంగాణ ప్రతినిధిగా ఈయన పనిచేస్తున్నట్టు లేదు. ఈయన చంద్రబాబు ప్రతినిధిగా కుర్చీలో కూర్చున్నట్టు కనబడతా ఉంది. అసలు ఎవడైనా తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఒప్పుకుంటాడా? నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటిపారుదల రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఇంత అన్యాయం చేసి ఉంటాడు. ఇవాళ అంత అన్యాయానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది జలద్రోహం. ఇది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోండి ఇవాళ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు విరమించు. చరిత్ర పుటల్లో చరిత్రహీనుడుగా మిగిలిపోకు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గురుదక్షిణ చెల్లించుకోవాలంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, చూసుకో. ఇప్పటికే ఏం జరుగుతుంది? నేను బీజేపీని కూడా అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఆర్ఎంబి కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ సంవత్సరం 25% తెలంగాణ వాడుకున్నది, 75 ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. ఎంత అరిచినా మొత్తుకున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పట్టించుకోలేదు. తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో 25% వాడినాం. సరిగా మాకు ఆ తెలిసి తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి మేమే ఎక్కువ వాడినాం అంటుండు. ఇది నా మాట కాదు, తెలంగాణ ఈఎన్సీ మాట. తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి లెటర్ రాసిండు. అయ్యా మేము 25 వాడుకున్నాము, ఆంధ్రప్రదేశ్ 75 వాడుకున్నది, జర ఆపు అని ఈయన గీ అంటుండు. పైన రేవంత్ రెడ్డి ఏమో మీటింగ్ అడిగాడు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయడు, ఈయననే సరెండర్ అయి ఉండే. ఇది కేఆర్ఎంబి చేస్తున్న ద్రోహం. ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి తెలంగాణను తొలగించి మొత్తం గోదావరి నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ దోచిపెట్టడంలో ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా తెలంగాణకు ద్రోహం తలపెడతా ఉంది. అటు కేఆర్ఎంబి కృష్ణానదిలో ద్రోహం చేసింది, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి బనకచెర్ల ద్వారా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ రూపంలో తెలంగాణకు ద్రోహం తలపెడతా ఉంది. మరి ఈ రాష్ట్ర మంత్రులుగా మీకు బాధ్యత లేదా? మీరు పట్టించుకోరా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అండ్ పోన్. వాట్ అబౌట్ ద యూనియన్ మినిస్టర్స్? వాట్ అబౌట్ ద 8 MPs who was won from తెలంగాణ? మీరు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా, లేదు రాజకీయ ప్రయోజనాలకే మీరు ప్రాధాన్యత ఇస్తారా? మీకు రాజకీయం ముఖ్యం అనుకుంటే 3 ఏళ్ళు ఉంటారు, కానీ రేపు తెలంగాణ ప్రజలు మాత్రం మిమ్మల్ని కానీ ఇటు రేవంత్ రెడ్డిని కానీ క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ విషయంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని స్పష్టంగా 5-6 విషయాలను డిమాండ్ చేయాలి. ఈ పోలవరం కావేరీ లింకును వ్యతిరేకిస్తూ మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అవసరమైతే ధర్నాలు చేద్దాం, పోదాం పండి, అసెంబ్లీ పెట్టండి, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవండి, వీల్ పాస్ రెజల్యూషన్ కేంద్ర ప్రభుత్వానికి చెప్దాం. మా 968 అనుమతులు ఇచ్చినాకనే చేయాలి, తెలంగాణ భూభాగం నుంచే చేయాలి, మా కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు వెంటనే పాస్ చేసి మాకు 700 టీఎంసీలు ఇవ్వాలి, మా 45 టీఎంసీలు మాకు ఇవ్వాలి. ఇవన్నీ మనం అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేద్దాం. పోరాటంపై ఢిల్లీలో ధర్నా చేయడానికి కూడా మేము రెడీ, అఖిలపక్షం తీసుకుపోతావా మేము రెడీ. కానీ నువ్వు ఇట్లా ఒప్పుకుంటా అంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, అవసరమైతే ప్రజా పోరాటానికి శ్రీకారం చుడుతుంది. సమ్మక్క సాగర్ నీళ్లు 47 టీఎంసీలను వదులుకోవడానికి వీల్లేదు. మనకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు అవసరం ఉన్నాయి, దేవాదులకు నీళ్లు సరిపోతలో కేటాయింపులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని 47ను వదులుకుంటే కూడా బీఆర్ఎస్ ఊరుకోదు. 50% ఆఫ్ వాటర్ కేంద్రం ఒప్పుకున్నది. 148 డైవర్షన్లో 74 టీఎంసీలు మనకు దక్కాల్సిందే, దాన్ని నువ్వు వదులుకోవడానికి వీల్లేదు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఇదంతా సీక్రెట్గా 3 నెలల నుంచి జరుగుతుంది. ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, ఇక రేపో మాపో ఈ నెలల్లో వారంలో అగ్రిమెంట్లు అయిపోతాయి అంటున్నారు. ఇంత ప్రధానమైనటువంటి అంశం మీద అసెంబ్లీలో చర్చ జరగకుండా రాష్ట్ర ప్రయోజనాల్ని ఫలంగా పెడితే పోరాడి సాధించిన ఈ తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకేమైనా తెలుసా తెలియదా? మరి నువ్వు సంతకాలు పెడుతున్నావా, నీకు తెలిసి జరుగుతుందా? మరి ఆదిత్యనాథ్ దాస్ మీటింగ్లకు పోతున్నాడు, ఆయన రిపోర్ట్ నీకు చేస్తుండా చేస్తలేడా? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి బయట. ఏది ఏమైనా రాజకీయాలు మీరేమన్నా చేసుకోండి, మాకు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇటు కృష్ణానదిలో తెలంగాణకు దెబ్బ జరుగుతుంది, అటు గోదావరిలో తెలంగాణకు దెబ్బ జరుగుతుంది, మనకు జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతుంది. కనుక దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, పోరాడాలని బీజేపీ ఈ రాష్ట్ర మంత్రులు ఎంపీలు కూడా మరి వెంటనే జోక్యం చేసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.